హాయ్ అండి. హాయ్. పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద ఆవిడని ప్రేమతో కౌగులించుకున్నారు, ఆవిడని ఓదార్చారు. కానీ దాన్ని కూడా నెగిటివ్ చేసే వాళ్ళని కొంతమందిని ఏమనాలంటారు? అసలు అది కౌగిలింత అనరు, చాలా తప్పుడు మాటలు మాట్లాడాలి. దాన్ని ఆ ఊరి ప్రజలు చెప్పు తీసుకొని కొడతారు ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళందరినీ. ఒక తల్లిని బిడ్డ ఎలా దగ్గరకు తీసుకుంటాడో ఆ రకంగా ఆ తల్లి తన బిడ్డను కోల్పోయి, ఒక సోల్జర్స్ని కోల్పోయి, ఒక ఇండియన్ జవాన్ని కోల్పోయి దేశం ఇంత బాధల్లో ఉంటే, ఇంత కన్నీరు పర్వంతం అవుతుంటే ఆ తల్లిని ఓదార్చడానికి వెళ్ళి ఒక కొడుకు తల్లిని దగ్గరకు తీసుకున్నట్టుగా దగ్గరకు తీసుకుంటే దీన్ని కౌగిలించుకున్నాడు ఇవే మాటలైనా మాట్లాడేది? మాట్లాడే వాళ్ళకి తల్లులు లేరా? మాట్లాడే వాళ్ళకి అక్క చెల్లెళ్ళు లేరా? వీళ్ళ పెళ్ళాలను ఎవరైనా కౌగిలించుకున్నారా? పోయి వీళ్ళ పెళ్ళాలను ఎవరు కౌగిలించుకుంటున్నారో, మాట్లాడిన వాళ్ళు పెళ్ళాలను ఎవరు కౌగిలించుకుంటున్నారో తెలుసా? వీళ్ళకి తెలిసే ఇటువంటి వ్యాఖ్యలన్నీ చేస్తున్నారు. అసలు వీళ్ళు అసలు మనుషులా లేకపోతే ఇంకేమైనా? ఆ తల్లి బిడ్డను కోల్పోయి 22 ఏళ్ళ బిడ్డను కోల్పోయి ఆ రకంగా తల్లదిల్లిపోతూ ఉంటుంటే ఆ తల్లిదండ్రులను ఓదార్చడానికి పోయి దగ్గరకు తీసుకుంటే ఒక తల్లిని కొడుకు దగ్గరకు తీసుకున్నాడు అనుకునే పోయి కౌగిలించుకున్నాడు, వాటేసుకున్నాడు. ఏంటి ఈ మాటలేంటివి? అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటి? ఈ చేసే వ్యాఖ్యలు ఏంటి? ఇవి అసలు ఏమైనా న్యాయంగా ఉన్నాయా? మనుషులేనా అసలు వీళ్ళు? లేకపోతే మనుషుల రూపంలో తిరుగుతున్న ఇంకెవరైనా అనేది నాకు అర్థం కావాలి. అప్పట్లో జగన్ కూడా ఒక పెద్ద ఆవిడ ముద్దు పెట్టుకుంటే దాన్ని కూడా అలాగే ట్రోల్ చేశారు. బోళ్ళు అంతమందిని పెట్టుకున్నాడు ఆయన. ప్రతి ఒక్కళ్ళు దొరికిన వాళ్ళందరినీ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఓదార్పు యాత్ర ఏంటి, పాదయాత్ర ఏంటి, ఇవి చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళని తీసుకుపోయి దగ్గరకు వచ్చిన వాళ్ళ ఇక్కడ ముద్దు పెట్టేవాడు. మరి అదేమంటారు? తప్పు కాదు కదా, అది తప్పు కాదు. అది ఒక తల్లిని కొడుకు ముద్దు పెట్టుకున్నాడు అంతే. ఒక చిన్న పిల్లల్ని ఇచ్చారు ఆయనకి, ఒక బుడ్డ పిల్లని ఇచ్చారు. ఒక 18 ఏళ్ళ అమ్మాయి వచ్చింది అన్న అని, ఒక 18 ఏళ్ళ అమ్మాయి అన్న అని వస్తే ఆ అమ్మాయిని కూడా ఇక్కడ ముద్దు పెట్టుకున్నాడు. ఒక చిన్న పాప వచ్చింది, సంవత్సరం పాప, ఆ సంవత్సరం పాప వస్తే ఇక్కడ ముద్దు పెట్టుకున్నాడు. ఇవి ఏంటి? ఒక చిన్న పిల్లల్నే కానీ, ఒక 18 ఏళ్ళ అమ్మాయినే కానీ, ఒక తల్లినే కానీ, ఎవరినైనా కానీ ముద్దు పెట్టుకున్నా, కౌగిలించుకున్నా తప్పు. దగ్గరకు తీసుకున్నా కౌగిలించుకున్నారు అనొద్దు. దగ్గరకు తీసుకున్నా కానీ ఇటువంటి తప్పు ట్రోల్స్ చేయొద్దు ఎవరైనా కానీ. అతను ఎలా ఒక అవినాభావ సంబంధం అంటే, ఒక తల్లి కొడుకుల మధ్య, ఒక అమ్మమ్మ మనవాళ్ళ మధ్య, ఒక తండ్రి కూతుళ్ళ మధ్య, ఒక మామ కోడళ్ళ మధ్య. అంటే మామ కోడలు అంటే ఒక అమ్మకి అన్నో తమ్ముడు. ఇప్పుడు మా అమ్మ ఉంది, మా అమ్మకి అన్నో తమ్ముడు ఉన్నాడు, నేను ఒక సంవత్సరం పిల్లని. అప్పుడు నన్ను ముద్దాడితే నా మేనమామ ముద్దాడినట్టేగా. ఒక మేనమామ ఒక మేనకోడలు ముద్దాడినట్టుగా ముద్దాడతాన్ని కూడా పట్టుకొని వీళ్ళని పట్టుకొని ఇటువంటి ట్రోల్స్ చేస్తున్నారంటే వీళ్ళు అసలు ఎవరు? మనుషులా లేకపోతే ఇంకేమైనా? పవన్ కళ్యాణ్ గారు చేయి తాకినా చాలా అని చెప్పేసి చూస్తుంటారు ఫ్యాన్స్. దాన్ని అదో అదృష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. అది హీరోగా ఉన్నప్పుడు, అది ఒకప్పుడు హీరోగా ఉన్నప్పుడు ఆయన సినిమాల్లోకి వస్తే మళ్ళీ అలాగే అనుకుంటారు. కానీ ఇప్పుడు ఆయన సినిమాలో హీరో పదవిలో వెళ్ళలేదు. ఒక డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక డిప్యూటీ సీఎం, ఒక పదవి బాధ్యతలు గల వ్యక్తిగా ఒక కొడుకును కోల్పోయిన తల్లిని వెళ్ళి దగ్గరకు తీసుకొని ఓదార్చారు. ఇది తప్పని అనవద్దు ఎవరు కూడా. ఇటువంటి వాటిని కూడా తప్పుడు వ్యాఖ్యలు చేసి గలీజ్ మాటలు మాట్లాడి గలీజ్ ట్రోల్స్ చేయొద్దు. చేస్తే మీకు కళ్ళు లేవు. కాలమే ఎవరేం చేయాలని అనుకోమాకండి. కాలం ప్రతి ఒక్కరిని వేసుకుంటుంది. కాలం అనేది వేసుకుంటుంది. ఎవరు ఏం చెయ్యక్కర్లేదు. కాలం అనేది ఒకటి ఉంటుంది. కాలం అనేది తప్పకుండా వేసుకుంటుంది. ఎవరి నోటితోటైతే ఏం పేలారో ఆ నోళ్ళకే సమాధానం చెప్తుంది. ఎవరి కంటితోటైతే జరుగుతున్న నిజాన్ని కూడా తప్పుడుగా చూసారో ఆ కళ్ళకే సమాధానం చెప్పింది. అంతేగాని ఏంటి అసలు ఈ మాటలేంటి, ఈ కథలేంటి? ఇవి అసలు మాటలు అంటారా లేకపోతే వీళ్ళని మనుషులు అంటారో నాకు అర్థం కావట్లేదు. ఓకే.